చాలా వేదికల మీద చాలాసార్లు మాట్లాడినా ఇవాళ ఈ వేదిక మీద మాట్లాడాలంటే నిజంగా భయంగా కూడా ఉంది. ఎందుకంటే వచ్చిన అందరూ కూడా మనసు విప్పి ఎంత ఆత్మీయంగా మాట్లాడారు, ఎంత అనుబంధంతో ఎంత ప్రేమతో మాట్లాడారు. నన్ను చూస్తే ఒకళ్ళ నుంచి ఒకళ్ళు మాట్లాడేశారు. నేను ఇంతమంది ఎవరు చూసినా అందరూ అద్భుతంగా మాట్లాడేశారు, నేను మాట్లాడగలనో లేదో అని భయం వేసింది. నిజంగా నాకు భయం వేసింది. అందులో రాజేంద్ర ప్రసాద్ వచ్చినప్పుడు మరీ భయం అయిపోయింది. గణేష్ చూస్తే దుమ్ము దులిపెళ్ళాడు. ఏదైనా అసలు అందరి అంటే మనందరితో ఒక స్కూల్ సార్. నిజంగా చెప్పాలంటే కుటుంబ కథా చిత్రాలు ఉండాలి, నీట్గా అందరూ చూసేటట్టు ఫ్యామిలీలో అందరూ కలిసిమెలిసి చూసే సినిమాలు చేయాలి, అనుకున్న టైం ప్రకారం ఫినిష్ చేయాలి, తక్కువ బడ్జెట్లో సినిమా చేసి లాభాలు వచ్చేటట్టుగా చూసుకోవాలి, అలాగే నిర్మాతని కాపాడేటట్టు నిర్మాతను నిలబడేటట్టుగా చేయాలి అని ఒక అద్భుతమైన భావంతో ఉన్నాం మనం అందరం కూడా. మరి రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్ని సినిమాలు అలాంటివి చేశారు, ఎంత పెద్ద హిట్స్ చేశారో. చిన్న బడ్జెట్తో పెద్ద హిట్, పెద్ద సినిమా తీసి సూపర్ హిట్ అవ్వచ్చు, అది వేరు. ఒక చిన్న సినిమా తీసి ఆ సినిమా సూపర్ హిట్ అవ్వటం అనేది గొప్ప విషయం.